కిషోర్ గారు లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఏదో జీపీటీ వచ్చింది ఏంటంటే వచ్చిందని గూగుల్ సెర్చ్ చిన్నప్పటి నుంచి వాడుతున్నాం కొద్ది గొప్ప తెలుసు మనకి ఏదో మొత్తం కొంపలంటిపోయినట్టు భూకంపం వచ్చినట్టు అందరూ పిచ్చి పిచ్చిగా పరిగెత్తారు అడ్డు ఇటు ఏ ఏ అని అందరూ ఆడటం మొదలు పెట్టారు మనకు కూడా కొద్ది గొప్ప తెలుసు కానీ ఏమైంది అసలు ఏంటిది ఈ జీపీటీ ఏంటి ఈ గొడవ ఏంటి మనం ఒరిజినల్ టాపిక్కి ఫిక్స్ అవుతే ఏఐ అనేది ఏ బిగ్ పార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇమేజ్లు లాంగ్వేజ్ అనుకున్నాం కదా, కంప్యూటేషన్ ఒకటి, ఇమేజ్ లాంగ్వేజ్. ఇమేజ్ ఒక రకంగా బాగానే సాల్వ్ చేశారు. ఇందాక మనం అనుకున్న న్యూరల్ నెట్వర్క్ మోడల్ అది ఇది అనుకున్నాం కదా, బాగానే సాల్వ్ చేశారు. ఒక రకంగా ఓ కొలిక్కి వచ్చింది, అంటే మొత్తం కాదు ఎప్పటికీ రాదు, బట్ ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఈ లాంగ్వేజ్ తోటి ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్. బికాజ్ లాంగ్వేజ్ కాంటెక్స్ట్ ఉంటుంది. పిల్లికి పిల్లే కానీ కాంటెక్స్ట్ కాదు అక్కడ. సో లాంగ్వేజ్కి ఏంటంటే ఒక పదం వాడంటే ఇప్పుడు మీరు లైట్ అని వాడామనుకోండి, తెలుగులో లైటా, ఇంగ్లీష్లో లైటా, లైట్ తీసుకోమన్నాడా ఏంటి మనకి, అదే లాంగ్వేజ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఈ కొత్త టెక్నిక్ తోటి ఏమైందంటే వాళ్ళు లార్జ్ లాంగ్వేజ్లను తీసుకొని దే కెన్ అండర్స్టాండ్ లాంగ్వేజ్ బెటర్. అంటే నిజంగా అర్థమైంది కాదు, ఆన్సర్లు ఇవ్వగలదు. మనం ఏమన్నా చెప్పాం అనుకోండి, ఒక డాక్యుమెంట్ ఇచ్చి దాని మీద క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పగలదు ఇట్స్ ఓన్. సో ఆ రకంగా వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఉన్న ఇంగ్లీష్ తీసుకుందాం ఫర్ నౌ, ఉన్న వికీపీడియాలు కానీ వెబ్సైట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఇంటర్నెట్ లో ఓపెన్ అన్ని ఇన్పుట్ కింద తీసేసుకొని తీసేసుకొని దాన్ని అలాగా ఒక రకమైన ప్రాబిలిటీ చేసుకున్నారనమాట. అంటే ఏంటంటే ఈ వర్డ్ వచ్చి ఈ రకమైన వర్డ్స్ వస్తే నెక్స్ట్ వర్డ్ ఏంటి, ఐ కెన్ జనరేట్ దట్ వర్డ్. ఓకే, బికాజ్ మనం కూడా ఒక రకంగా ఏమవుతుందంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఒక రకమైన ట్రైనింగ్ ఉంది నాలో. అంటే ఇప్పుడు నేను అన్న తర్వాత ఇంకో పదం ఏం వాడాలనేది నాకు ఇదివరకు తెలిసి వాడుతున్నాను నేను. ఇన్ సమ్ సెన్స్ దట్ ఈస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సమ్ సెన్స్ అన్నాను చూడండి, సమ్ తర్వాత సెన్స్ ఎందుకు వచ్చిందంటే అది ఒక ఫ్రేజ్ నా బుర్రలో ఉంది. ఇప్పుడు మా గట్టిగా మాడితే అష్టాదానం చేసేవాళ్ళు కూడా వాళ్ళు చాలా గుర్తు పెట్టుకున్న పదాలు వాడతారు, మళ్ళీ ఫ్రేజెస్ వాడతారు, ఎక్కడెక్కడో చదువుకున్న అభ్యాసం చేసినవన్నీ తీసుకొస్తారు. వాళ్ళ క్యాష్ లో ఉన్నాయి ఫస్ట్ వాడతారు, అది ఉత్పలమాల చెంపమాల కాకపోతే అప్పుడు వేరే తీసుకొస్తారు. అంటే అందరూ వాళ్ళు చేస్తారని కాదు, మంచి కవిత్వం అన్నీ ఉంటాయి, బట్ చాలా అదొక టెక్నిక్, అది రైట్. సో ఇట్స్ ఎ హ్యూమన్ థింగ్, రైట్. సో ఈ జనరేటివ్ ఎల్ఎల్ఎంస్ ఏంటంటే అది చేస్తాయి. సో ఎల్ఎల్ఎంస్ కమ్ అండర్ సంథింగ్ కాల్డ్ జనరేటివ్ ఏఐ. ఇట్స్ ఎ లార్జర్ థింగ్. లాంగ్వేజ్ చేసేదాన్ని ఎల్ఎల్ఎంస్ అన్నాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నాం. ఇట్ కెన్ ఆల్సో డూ జనరేట్ ఇమేజెస్. దాన్ని ఏమంటారు సార్? దాన్ని కూడా జనరేటివ్ ఏఐ అని అంటారు. వాటిని కూడా జనరేటివ్ మోడల్, వాటికి డిస్పర్షన్ మోడల్స్ అని ఒక కొత్త రకం టెక్నిక్ వాడతారు. వాటిని ఎల్విఎంస్ అంటారు. బట్ విజువల్ మోడల్స్ అంటే విజువల్ అర్థం చేసుకునేవి కూడా వస్తాయి. నేను ఓన్లీ టాకింగ్ అబౌట్ జనరేషన్కి అర్థం చేసుకునేవి వస్తాయి. ఇది విజువల్ మోడల్స్ అంటే యూఆర్ థ్రోయింగ్ ఇన్పుట్ యాజ్ దట్ ఆల్సో. బట్ యా, లార్జర్ కాంటెక్స్ట్ లో ఇవన్నీ టర్మ్స్ దట్ ఆర్ వెరీ మీరు ఇప్పుడు జనరేటివ్ ఏలో లాంగ్వేజ్ జనరేట్ చేసే ఉన్నాయన్నారు, అట్లానే ఇమేజెస్ ఉన్నాయి. మీకు ఏమో ఇంకోటి ఏంటంటే ఫండమెంటల్ గా సైన్స్ లో అయితే హైపోథసిస్ జనరేట్ చేస్తాయి. ఇది వరకు ఒక పిహెచ్డి కావాల్సి వచ్చేది దానికి. అంటే ఇప్పుడు లేదని కాదు, వాళ్ళు దే డూ అదర్ థింగ్స్ నౌ, దే డూ వాలిడేషన్. మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకొక రకంగా చూద్దాం జనరేటివ్ మోడల్స్ ఏంటంటే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మామూలు ఎంఎల్ అనుకోండి, మీరు ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నారు, అవుట్పుట్ అంటే ఈ 4 జరిగితే రేపు వర్షం పడుతుంది, ఈ 3 జరిగితే ఈ నాలుగోది ఇలా ఉండి 3 మారితే వర్షం పడదు. ఒక ఫంక్షన్, ఒక మధ్యలో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ని మీరు కనుక్కుంటున్నారు. రేపు పొద్దున్న కొత్త ఇన్పుట్ రాగానే ఈ ఫంక్షన్ లో పడేస్తే ఆన్సర్ వచ్చింది, మామూలే అనుకున్నాం. జనరేటివ్ అలా కాదు. జనరేటివ్ ఏమవుతుందంటే ఈ ఇన్పుట్ సెట్ ఉంది కదా, ఈ ఇన్పుట్ సెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మీరు వంట చేస్తున్నారు. మీకు వంట చేసినప్పుడు మీకు ఏమైందంటే మీకు ఒక 10 పదార్థాలు ఇచ్చాను నేను. ఇచ్చి ఈ 10 పదార్థాలు వేస్తే ఏమొస్తుంది అన్నాను అనుకోండి, మీరు ఈ 10 పదార్థాల్లో పోయి ఏదో ఉన్నాయి అవన్నీ వేస్తే అది వస్తుందని చెప్తారు, అది ప్రెడిక్షన్. అలా కాకుండా ఈ 10 పదార్థాలు ఇచ్చి నేను ఏం క్వశ్చన్ అడుగుతుందంటే మిమ్మల్ని, నాకు కారంగా ఉండి కొంచెం పుల్లగా ఉండేది కావాలి అంట. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వాట్ దిస్ గివ్స్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. సో అప్పుడు మీరు వెనక్కి వచ్చి ఇందులోంచి పిక్ చేసుకొని చెప్తున్నారు నాకు ఏం కావాలనేది. ఐఎమ్ జనరేటింగ్. అంటే ఇందులో పుల్లగా ఇచ్చే ఐటమ్ ఏంటి,
కారంగా ఇచ్చే ఐటమ్ ఏంటి, ఈ ఐటమ్ ఈ ప్రాపర్టీస్ చూసి మీరు ఇది తీసుకొని ఇది జనరేట్ చేస్తున్నారు నాకు. సో యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ. రెగ్యులర్ ఏఐ అయితే ఈ 10 ఇవన్నీ ఇచ్చి ఇవి వస్తాయి, ఇప్పుడు ఇవి ఇచ్చాను ఏమొస్తుంది, ఏ టేస్ట్ వస్తుందని అడుగుతున్నారు. అక్కడ అలా కాదు, నాకు కావాల్సిన టేస్ట్ అడుగుతున్నా. అంటే నాకు ఒక మోడల్ పిక్చర్ కావాలి, నాకు ఒక టెంపుల్ పిక్చర్ కావాలి అని అడిగారు అనుకోండి, 18th century టెంపుల్ పిక్చర్ కావాలి అని అడిగారు అనుకోండి, మోడల్ జనరేట్ చేస్తుంది వెళ్ళి. 18th century టెంపుల్ అంటే 18th centuryలో ఏమున్నాయి, నేను ఏం చూసాను, ఏం చూసాను, అలా జనరేట్ చేస్తుంది. సేమ్ థింగ్ విత్ కుకింగ్. మీరు ఇది అడిగితే దర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ జనరేటివ్ ఏఐ. ప్రాబిలిటీలో చెప్పాలంటే ఇట్స్ యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ దాట్ యాజ్ ఎ రెగ్యులర్ ప్రాబిలిటీ, ఇట్స్ కండిషనల్ ప్రాబిలిటీ. అంటే ఇన్పుట్ అవుట్పుట్ తోటి ఉన్న ప్రాబిలిటీ మ్యాక్సిమైజ్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో మనం ఇన్పుట్ 10 ingredients ఇచ్చారు సార్ మీరు, అవుట్పుట్ ఏమో నాకు ఇట్లా కావాలని చెప్పారు. సో అండ్ ఇట్ ఐడెంటిఫైస్ ఇన్పుట్ ఇంగ్రీడియంట్స్, దాంట్లో మనకి పుల్లగుండే పదార్థానికి ఎక్కువ వెయిటేజ్ ఇట్టి ఫైనల్ చేస్తుంది. అది హై మీకు కావాల్సిన అవుట్పుట్కి ఇన్పుట్కి హైయెస్ట్ ప్రాబిలిటీ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో దాట్ ఈస్ జనరేటివ్. సో నా కమింగ్ బ్యాక్ టు ఈ ఎల్ఎల్ఎం గొడవంతా ఎందుకంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, ఇంతకాలం నన్ను ఇప్పుడు ఏదైనా మీరు రేపొద్దున నన్ను ఒకటి ఏదైనా రాయమన్నారు అనుకోండి, నేను ఏం చేస్తాను, వెళ్ళి టక్ కూర్చొని 4 చూసి 4 చదువుకొని రాస్తాను. సో అదేదో అదే చేస్తుంది ఇన్ సమ్ సెన్స్. అంటే అది జనరేట్ యూసే కిషోర్ గివ్ మీ ఏ 1 pager అబౌట్ టాపిక్ ఎక్స్ అన్నారు అనుకోండి. సో నాకు 1 page చేయాలని తెలుసు, లైక్ వంటలాగా నాకు పులుపు కారం కావాలి, ఆ టాపిక్ ఏంటో చెప్పారు. సో అది దానికి చెప్తే అది చూసిన దాని ప్రకారం అది ఇదివరకు చూసినవన్నీ తీసుకొని వచ్చి జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఎల్ఎల్ఎంస్లో అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ కూడా వచ్చింది. రెండోది ఇట్ ఈస్ జనరేటింగ్ థింగ్స్ దట్ యూ వాంట్. సో సడన్గా ఏమవుతుందంటే ఇట్ ఈస్ డూయింగ్ సమ్ టాస్క్స్ ఫర్ యూ. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయటం ఒక ఎత్తు, అది ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది మ్యాచ్ చేసి. బట్ సడన్గా దే రియలైజ్డ్ ఇట్స్ డూయింగ్ సర్ప్రైజింగ్లీ గుడ్ ఎట్ డూయింగ్ సమ్ టాస్క్స్ ఫర్ యూ. సో నాకు ఫలానా రాసి పెట్టు, ఫలానా చేసి పెట్టు అంటే, ఇప్పుడు ఈ రకమైన కోడింగ్ చేయాలి నేను అంటే, ఇదివరకు చూసిన కోడ్లో అది బెస్ట్ ఏంటని చూసుకొచ్చి ఆ కోడ్ తీసుకొచ్చి జనరేట్ చేస్తాం. రైటా తప్ప వేరే విషయం, దానికి మోడల్ లేదు. ఇట్స్ ఓన్లీ జనరేటింగ్ ద ప్రాబిలిటీ, హైయెస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ వాట్ కెన్ హ్యాపెన్. వాట్ ఈస్ ద థింగ్ దట్ యూఆర్ ఆస్కింగ్. సో మీరు చెప్పేదాన్ని పెడితే కొద్దిగా భయం కూడా వేస్తుంది, కొద్దిగా ఆశ్చర్యం కూడా వేస్తుంది నాకు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇప్పుడు రాజమౌళి గారు 10 20 తీశారు సినిమాలు, మోస్ట్లీ సూపర్ హిట్స్. ఆ స్క్రిప్ట్లు నా దగ్గర ఇంగ్లీష్ ఉంది అనుకుందాం, ఎందుకంటే ఎల్ఎల్ఎంలన్నీ ఇంగ్లీష్లో అన్నారు. నేను తీసుకొచ్చి ఈ ఎల్ఎల్ఎంకి బాబు ఈ స్క్రిప్ట్లు చూడు, నాకు 23వ పిక్చర్ స్క్రిప్ట్ ఇవ్వంటే అది ఇప్పుడు స్క్రిప్ట్ ఇస్తుంది అంటాను. అది హిట్ అవుద్దా అన్నది వేరే విషయం. ఇక్కడ దిస్ ఈజ్ వేర్ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే దిస్ ఈజ్ వేర్ ఉద్యోగాలు పోతాయన్న భయం పోతుంది. ఎందుకంటే అడిగే వాళ్ళు ఎలా అడగాలంటే, నాకు ఈ రకమైన ఎమోషన్ నుండి ఈ రకమైన దే హ్యావ్ టు టెల్ వాట్ ఈస్ నీడెడ్. అడగడంలో కూడా క్రియేటివిటీ ఉండాలి. మరి ఉండకపోతే ఎలాగా, లేకపోతే ఏమవుతుందంటే మీరు అదే క్రియేట్ చేయాలి, మళ్ళీ బాగుమల్లి చేస్తే చూస్తారా, మళ్ళీ 1000 కోట్లు వస్తాయా? అంతే కదా. సో మీరు దిస్ ఈజ్ వేర్ స్కిల్ అన్నది, నేను ఇదివరకు మాట్లాడింది కూడా అదే, ఆగ్మెంటేషన్. సో మీ జాబ్ ఏదైనా సరే మీరు వాడుతున్నారంటే ఈ టూల్స్, దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ లెర్న్, వాట్ టు ఆస్క్, వాట్ టు గెట్. సో ఈ రోజున మీరు ఒక కోడర్ అనుకోండి, మీరు ఇఫ్ యు నాట్ యూజింగ్ టూల్స్ యూ విల్ బి, చాలా కష్టం మీకు. యూఆర్ రాటింగ్ ఫ్రమ్, ఇన్ఫ్యాక్ట్ వాడిపోయినా మీరు ఇదివరకు యాక్చువల్ టూల్స్ వాడతారు. మీరు ఇదివరకు రాసిన ప్రోగ్రామ్లో తెచ్చుకోవడమో, స్టాక్ ఓవర్ఫ్లోలో తెచ్చుకోవడమో, ఇంకో చోట నుంచి తెచ్చుకోవడమో చేస్తారు, స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఎల్ఎల్ఎంని అడిగి తెచ్చుకుని కోడ్ రాస్తారు. బట్ అది పని చేయకపోవచ్చు, దాన్ని మోడిఫై చేయాలి, దాని డీబగ్ చేసుకోవాలి. కస్టమర్ డేటా ఉంటుంది దాంట్లో, మీరు పంపించకూడదు. సో కస్టమర్ యూనో రకరకాలు ఉంటాయి, దానికి అంత తేలికేం కాదు, అది అందరూ బయట మాట్లాడినట్టు. సో ఉద్యోగాలకేమో భయం ఉండదు, కానీ ఎంత ఫాస్ట్గా ప్రొడక్టివ్గా చేయాలనేది మీకు తెలియాలి. సో ఎల్ఎల్ఎంస్ వాడినా, కోడ్ జనరేషన్ మోడల్స్ వాడినా, సో మీరు యూ హ్యావ్ టు బి వెరీ అవేర్ ఆఫ్ వాట్ యూ షుడ్ బి యూజింగ్ ఇట్. సో ఇప్పుడు యూనివర్సిటీలో కూడా సమ్ ఆఫ్ మై ప్రొఫెసర్ ఫ్రెండ్స్ సేస్ దట్ వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ కీన్ ఆన్ సంథింగ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ఎల్ఎల్ఎం ఆర్ నాట్, పట్టేస్తారు వాళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ నేనే రెజ్యూమేలు చూసుకొని చెప్పేస్తాను, ఇది రెజ్యూమేలో నేను కొన్ని సెంటెన్స్లు ఎల్ఎల్ఎంల నుంచి ChatGPT నుంచి వచ్చినాయని. సో వాట్స్ నెక్స్ట్ సార్? ఇప్పుడు మీరు జెనీ అన్నారు, తర్వాత ఏంటి సార్? ఈ కంపెనీలు మన
ఏవైతే ఉన్నాయో దీని వెనకాల దేర్ ఆల్ డెకాకాన్స్, ఐ డోంట్ నో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. అంతంత పెద్ద ఫండింగ్ $150 బిలియన్ ఫండింగ్ ఒకటే పెద్ద డిఫరెన్స్ ఏమైందంటే మళ్ళీ ఇదివరకు మేము ఎన్ఎల్పి ఎవరైనా నేనే కాదు ఎవరైనా ఎన్ఎల్పి చేసినప్పుడు ఎన్ఎల్యూ కానీ చేసినప్పుడు గ్రౌండ్ అప్ నుంచి పబ్లిక్ షేర్ డేటా సెట్స్ నుంచి వాటి నుంచి నేర్చుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వచ్చిన తర్వాత గేమ్ ఈజ్ ఓవర్ అట్ దాట్ లెవెల్. ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మినిమం చేయాలంటే 100-150 మిలియన్ ఈ టైప్ అంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ కావాలి ఫర్ ట్రైనింగ్ దెమ్, బికాజ్ యూర్ ట్రైనింగ్ ఆన్ లార్జ్ సెట్ బోల్డ్ జీపీయూలు కావాలి. సో అందుకని దట్ టాస్క్ ఈజ్ నౌ హౌ టు యూ బెటర్ యూజ్ దెమ్, వాటిని ఎలా వాడుకోవాలి టు డూ సాల్వ్. ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యువర్ గోల్ ఇస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ with your skill, your problem could be generating a better LLM if you have the డబ్బులుండి ఇది ఉంటే. సో అది లేకపోతే నెక్స్ట్ మనం దాంతో ఏం చేయొచ్చు, దాంతో ఎలా ఎనేబుల్ చేయొచ్చు, దాన్ని ఎలా మాడిఫై చేసుకోవచ్చు మన తెలుగు కానీ లేకపోతే ఇంకోటి కానీ మన భాషలకు కానీ ఎలా చేసుకోవచ్చు కోర్లో అది. లేదంటే ఇది వాడి నా మార్కెటింగ్ మెటీరియల్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే వాడు ఇంకోటి ఎలా జనరేట్ చేసుకోవచ్చు. ఇది అందరూ మాట్లాడుతున్నారు ఎన్ని రకాల యూస్ కేసులు ఉన్నాయి అనేది. ఇది చాలా కామన్ టాపిక్, అది అందరూ మాట్లాడతారు. బట్ గేమ్ ఒక్కటే రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే గేమ్లో ఉన్న టూల్స్ వాడుకోవటంలో తప్పేమీ లేదు. సో ఇప్పుడు ఒక కోడర్ని తీసుకొచ్చి నువ్వు చాట్ జీపీటీ వాడకుండా చేయమంటాం, అది మనకు పని జరగాలి, రైట్ థింగ్. ఎలా వాడుతున్నారు, గైడ్ లైన్స్ ఏంటి, గార్డ్ రైల్స్ ఏంటి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ఇది తప్పకుండా.